ఇలా పట్టుకుంటే ఇంకో ఇలా జన్మించి ఇలా పోస్తూ ఉంటారు. ఈ 100 కన్నాల్లోంచి మీరేమో స్వామివారి మీద పడుతుండడం మనం చూస్తున్న విషయమే. ఎందుకు అంటే ఈ శతఛిద్రములలోంచి పళ్ళుని ఎందుకు పెట్టాలి అంటే మామూలుగా ఇలా పోసేయచ్చు కదా. దీని విశేషం ఏమంటే ఈ 100 కన్నాలలోంచి పడినటువంటి అభిషేక ద్రవము ఆ తర్వాత మనం శిరస్సు మీద చల్లుకుంటాం, తీర్థంగా పుచ్చుకుంటాం. దీని వలన ఆ స్వామివారి అనుగ్రహం అంతా కూడా మన మీద ప్రసరించి ప్రతి ఒక్కరూ కూడా శతాయుష్మంతులు అవుతారని, పుత్ర పౌత్రాభివృద్ధిగా ఉంటారని ఈ శతఛిద్రాభిషేకాన్ని చేస్తూ ఉంటారు. మీకు తెలుసు పెద్దవారికి కొంతమంది షష్ఠ్యప్తి పూర్తి మహోత్సవం జరిగినప్పుడు కూడా ఈ శతఛిద్రాభిషేకం చేస్తారు. లక్షవర్తి వ్రతం చేసుకున్నప్పుడు కూడా ఈ శతఛిద్రాభిషేకం చేస్తారు. అలాంటి పెద్దవాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళ కోసం కాదు, వాళ్ళ వెనకాల ఉండేటటువంటి కొడుకులు, కూతుళ్ళు, మనవలు, మునిమనవలు ఆ సంతాన మధ్య అంతా కూడా జరగాలని చెప్పి తాత్పర్యంగా ఈ శతఛిద్రాభిషేకాన్ని మనకి ఋషీశ్వరులు అనుగ్రహించారు. ఇప్పుడు ఆ కార్యక్రమము జరుగుతోంది వివిధ నదుల నుండి తీసుకురాబడినటువంటి ఈ జలంతో. ఓం ఆ భోహిష్టాన ఊర్జేతనాథనాదిచక్షసి వ్యోమశ్వతమో తస్మాత్